ది నాస్టాల్జియా వర్సెస్ ది నైట్ మేర్. ఒకప్పుడు ఫ్రైడే వచ్చిందంటే తెలుగు స్టేట్స్లో అదొక పండగ. పొద్దున్నే 4కి లేచి బెనిఫిట్ షోలు, లేదా అదే టైంకి నూన్ షో కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్లో కొట్లాటలు, థియేటర్ ముందు కటౌట్లకు పాలాభిషేకాలు. నీకు టికెట్ దొరికిందారా, నాకు దొరికింది అని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కాలర్ ఎగరేసుకునే ఆ ఫీలింగ్. లోపల సీట్లలో కూర్చుంటే పక్కనోడితో హీరో ఎంట్రీ గురించి జరిగే డిస్కషన్. అది కేవలం ఒక సినిమా కాదు, అది తెలుగు సినిమా ప్రేమికుడి కల్చర్, మన నర నరాల్లో పారుతున్న ఎమోషన్. కానీ కట్ చేస్తే వెల్కమ్ టు ఏప్రిల్ 2026. సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. ఒకప్పుడు ఈ టైంలో థియేటర్ల ముందు ఏగ వాలడానికి కూడా చోటు ఉండేది కాదు. ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి, పచ్చగా కలకలలాడుతుంది. మొత్తం పచ్చదనంతో, అంటే కలెక్షన్స్తో కాదు, గ్రీన్ కలర్ అవైలబుల్ సీట్లతో గో గ్రీన్ నడుస్తుందన్నమాట. అంటే 10 మంది కూడా లేక మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ అవుతున్న దారుణమైన పరిస్థితి. అదొక శ్మశాన నిశ్శబ్దం. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాటర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన గుండెకి సంబంధించిన విషయం. అసలు సినిమా పిచ్చి సిటీస్లలో ఉన్న తెలుగు ఆడియన్స్ థియేటర్లని ఎందుకు బ్యాన్ చేశారు? మన డైరెక్టర్లు మర్చిపోయిన మ్యాజిక్ ఏంటి? ఈ డెత్ ఆఫ్ సినిమా ఇన్ థియేటర్స్, టాలీవుడ్ ఎడిషన్ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? తప్పు ఎవరిది? ఆడియన్స్దా, ప్రొడ్యూసర్లదా, కక్కుర్తి పడుతున్న డిస్ట్రిబ్యూటర్లదా? ఈరోజు కొన్ని నిమిషాలు మీ టైం నాకు ఇవ్వండి. కొన్ని విషయాల్ని డీప్గా వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్. ముందైతే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాప్టర్ 1, ది టైమ్ లైన్ ఆఫ్ డిస్ట్రక్షన్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జనాలకి ఓటీటీలు అలవాటైపోయింది, అందుకే థియేటర్లకు రావట్లేదు అని. ఓటీటీ అనేది ఉంది, ఇలా అవ్వడానికి గల కారణాల్లో. బట్ ఓటీటీ వల్లే అంటే మటుకు అది పచ్చి అబద్ధం. సో అలా గాల్లో మాటలు కాకుండా మనం ఫ్యాక్ట్స్తో మాట్లాడుకుందాం. కోవిడ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పుడు, అంటే 2021-22 టైంలో జనాలు ఆకలి మీద ఉన్న పులుల్లాగా ఎగబడి సినిమాలు చూశారు థియేటర్లో. క్రాక్, అఖండ, పుష్ప, త్రిబుల్ ఆర్, కార్తికేయ 2, సీతారామం, ఇలా చాలానే సినిమాలని థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ టైంలో ఓటీటీ బాగా పెరిగింది, చాలా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి, కొత్త కొత్త మూవీస్ స్ట్రీమ్ అవటం మొదలెట్టాయి. ఆఫ్టర్ కోవిడ్ కూడా మనోళ్ళు ఎగబడి థియేటర్లో చూసిన అన్ని మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చాయి. థియేటర్లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత అప్పుడు థియేటర్స్లో చూశారు, నెక్స్ట్ ఓటీటీలోనూ చూశారు. మరి అప్పుడు లేని ఓటీటీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఏమైంది అనేది చూస్తే అసలు పతనం 2024లో మొదలైంది. 2024, ది వార్నింగ్ బెల్. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. ఇక్కడ మనం చూడాల్సింది హిట్ రేట్ కాదు, బ్రేక్ ఈవెన్ అయింది, హిట్ అయింది, అది కాదు ఇక్కడ పాయింట్. బికాస్ హిట్ రేట్ చూస్తే బాగానే ఉంటుంది. ఆఫ్టర్ కోవిడ్ ఎలాగుందో అలాగే ఉంది కదా అని అనిపించింది 2024-25 కూడా. 10 నుండి 15 సినిమాలు హిట్స్ అవ్వటం. సో అది చూసారనుకోండి, మీరు మోసపోయినట్టే గట్టిగా. బికాస్ పైన పటారం లోన లొటారం లాగా ఉంటుంది. దీని వెనుక ఒకటి ఉందిలే కానీ అది చెప్తాను. బట్ అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుట్ ఫాల్స్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, అది మనం చూడాల్సింది. అది చూస్తే మీ క్లారిటీ వచ్చేసింది. 2011 నుంచి మాట్లాడుకుందాం, కోవిడ్కి ముందు వరకు. అంటే 2011 నుంచి 2019 వరకు. ఇందులో 2015-2017 తీసేద్దాం, బికాస్ బాహుబలి ఉంది అక్కడ. సో ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మిగతా ఇయర్స్లలో యావరేజ్గా మన తెలుగు స్టేట్స్లో 18 crores ఉండేది పర్ ఇయర్. అంటే ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ప్రతి ఇయర్ సుమారు 18 crores మూవీ టికెట్లు అమ్ముడుపోయేవి అప్పుడు. 2015 అండ్ 2017లో బాహుబలి హవా ఎక్కువ ఉంది కాబట్టి 2015లో 21.5 crores వచ్చాయి టోటల్గా. ఇంకా 2017 అయితే 22.5 crores. స్టిల్ అన్బీటబుల్ రికార్డ్ అది, అండ్ ఫ్యూచర్లో కూడా కష్టం, ఇంపాసిబుల్ అనొచ్చు. మరి కోవిడ్ టైం నుంచి చూస్తే 2020 కోవిడ్ టైం, ఇక్కడ 3.5 crores ఫుడ్ ఫాల్స్ పడ్డాయి మన తెలుగు స్టేట్స్లో. అంటే అదే ఎక్కువ అనొచ్చు ఆ టైంలో. ఇంకా 2021 10.5 crores. థియేటర్స్ చాలా వరకు ఓపెన్ అవ్వటం మొదలయ్యాయి, ఫుడ్ ఫాల్స్ పెరగటం స్టార్ట్ అయ్యాయి. 2022 13 crores. రాజమౌళి గారి త్రిబుల్ ఆర్ దింపారు, సో మళ్ళీ కొద్దిగా పెరిగింది. 2023 12 crores. రాజమౌళి సినిమా లేదు, సో యథావిధిగా తగ్గాయి. 2024 11.5 crores, ఇంకా తగ్గాయి. 2025 10.8 crores, ఇంకా తగ్గాయి. సినిమా హిట్ అని పోస్టర్ వేస్తున్నారు కదా అని జనాలు థియేటర్కి గట్టిగా వస్తున్నారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. కోవిడ్కి ముందు యావరేజ్గా 18 crores ఉన్న ఫుడ్ ఫాల్స్ 2025కి వచ్చేసరికి 11 crores పడిపోవటం అనేది మనం చూడాల్సి ఉంది. అది రియాలిటీ. హిట్స్, బ్లాక్ బస్టర్స్,
పైన చెప్పుకోవడానికే తప్ప అక్కడ చూస్తున్న ఆడియన్స్ తగ్గడం ఎప్పుడో మొదలైపోయింది. మరి ఎవరు లేకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయా అని మీరు అనొచ్చు. 500,000 క్రోర్స్ కొట్టిన సినిమాల దగ్గర ఫుట్ ఫాల్స్ బాగానే పడ్డాయి. బికాస్ బజ్ హెవీగా క్రియేట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మిడ్ రేంజ్ అండ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ దగ్గర. ఇవి పోస్టర్స్లో హిట్స్, బట్ ఫుట్ ఫాల్స్ విషయంలో జరగాల్సిన దానికన్నా చాలా తక్కువ. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన కిటుకు, చాలా మందికి తెలియని సీక్రెట్. నేను రివీల్ చేయబోతున్నాను ఇప్పుడు. ఓటీటీ పాపులారిటీ పెరిగాక ఏమైందంటే ప్రొడ్యూసర్స్ ఓటీటీ బిజినెస్ని ఎక్కువ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దానికి తోడు 4 వీక్స్ ఓటీటీ అనేది ఒకటి యాడ్ అయింది. ఒకప్పుడు బడ్జెట్కి తగ్గ థియేట్రికల్ బిజినెస్ జరిగితే దానికి బ్రేక్ ఈవెన్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు బడ్జెట్తో కాదు, ఓటీటీ డీల్ ఎంతకి లాక్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని థియేట్రికల్ బిజినెస్ ఎంత పెట్టుకోవాలని చూసుకుంటున్నారు మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ అనే మూవీ తీసుకుందాం. బడ్జెట్ 80 క్రోర్స్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి బన్నీవాస్ టేకప్ చేసిన హై బడ్జెట్ ఫిల్మ్ ఇది. మరి అంత పెడితే ఎంత బిజినెస్ జరగాలి? బిఫోర్ కోవిడ్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రుద్రమదేవి అనే మూవీ బడ్జెట్ 60 క్రోర్స్. దాని థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే అది కూడా అంతే, 60 క్రోర్స్కి అమ్ముకున్నారు. మరి లాభం ఎలా అని అడిగితే డిజిటల్ అండ్ శాటిలైట్ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి అది చూసుకుంటారు లాభం కింద, ఇఫ్ థియేట్రికల్ బిజినెస్ అనుకున్నట్టుగా జరిగితే. మరి ఫైనల్గా సినిమా ఎంత చేసిందంటే 50 క్రోర్స్ షేర్. సో 10 క్రోర్స్ లాస్ అయింది, యావరేజ్ అయింది. ఇప్పుడు ఇది తండేల్ విషయంలో ఎలా జరగాలి? 80 క్రోర్స్ బడ్జెట్ పెడితే 80 క్రోర్స్ అయినా అవ్వాలి థియేట్రికల్ బిజినెస్. ఒకప్పుడు అలాగే ఉండేది, బడ్జెట్కి మించి బిజినెస్ జరిగేది కంపల్సరీ. ఆ బడ్జెట్కి డబల్ మార్జిన్లో ఎక్కువ వస్తే హిట్కి వెళ్ళే స్టేజ్లో ఉంది లాగా. కానీ ఎగ్జాంపుల్గా తీసుకున్న తండేల్ విషయంలో జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా? 36 క్రోర్స్ అంతే. అంటే 36 క్రోర్స్ షేర్ వస్తే సినిమా హిట్ అయిపోయినట్టే. 80 క్రోర్స్ బడ్జెట్ అయితే 36 క్రోర్స్కి థియేట్రికల్గా అమ్ముకున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓటీటీ డీల్తోనే చాలా వరకు జరిగిపోయింది. సో ముందుగా అనుకున్న దాంట్లో 40% ఆడియన్స్ వచ్చినా హిట్ కొట్టేసినట్టే. ఇదే ఇప్పుడు నడుస్తున్న బోగస్ బ్రేక్ ఈవెన్ హవా. 4 వీక్స్ ఓటీటీ డీల్ వల్ల ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోతున్నారు. సగం పైన ఆల్రెడీ అక్కడే వచ్చేస్తున్నాయి. కొద్దిగా మంది చూస్తే చాలు సెట్టెక హిట్ అయిపోద్ది. ఆ కొద్దిగా మందికి తోడు టికెట్ ప్రైజులు పెంచుతున్నారు. 2 to 3 డేస్లో హిట్ పోస్టర్లు దింపుతున్నారు. అందుకే చెప్పేది హిట్ రేట్స్ కాదు, ఫుట్ ఫాల్స్ ఇంపార్టెంట్ అనేది. సినిమా హిట్ ఇదేముంది, ఓటీటీ డీల్ మంచిగా వస్తే చాలు 10 కోట్ల సినిమా కూడా 2 కోట్ల బ్రేక్ ఈవెన్ అని పెట్టి 2 డేస్లో హిట్ అని పోస్టర్ దింపేస్తారు. కానీ సినిమా రిలీజ్కి ముందే శాటిలైట్ అండ్ ఓటీటీ డీల్స్ వల్ల ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోనే ఉన్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు మన కొన్ని ఫిలిమ్స్ ఇలా ఉంటున్నాయి. ఓటీటీ డీల్ బట్టి డిసైడ్ చేస్తున్నారు రైటింగ్ ఎలా పెట్టుకోవాలా అని. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుల కౌంట్ ఎప్పుడో పడిపోయింది. 2024 నుంచి తూనే ఉంది, పడిపోతూనే ఉంది. ఇక ఈ 2026 చాలా దారుణంగా పడిపోద్ది చూడండి. ఆల్రెడీ కనబడుతుంది కూడా. ఇక్కడే ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే 2025 ది ఫేక్ 100 క్రోర్ బాక్స్ ఆఫీస్ డ్రెస్సింగ్ ఎరా. 2025 ఒక పీడకల. ఈ సంవత్సరంలో ప్రొడ్యూసర్స్ సినిమా క్వాలిటీ పెంచడం మానేసి పోస్టర్స్ని ముస్తాబు చేయడానికి 100 కోట్లు అని రంగులు పూసి వేసే ఫేక్ స్కామ్ని పీక్స్కి తీసుకెళ్లారనమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన థియేటర్లలో ఏగలు తోలుకుంటున్నా సక్సెస్ పెట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీటెడ్, 100 కోట్లు గ్రాస్, 186 క్రోర్స్ డే 1 గ్రాస్ అని ఫేక్ పోస్టర్స్ వేశారు. ఓటీటీ రైట్స్ని, ఆడియో రైట్స్ని థియేటర్ కలెక్షన్లలో కలిపేసి ఫేక్ బబుల్ క్రియేట్ చేశారు. కానీ లోపల థియేటర్ ఓనర్లు కరెంటు బిల్లులు కట్టలేక ఏడ్చారు. ఈ దెబ్బతో ఒక మిడ్ రేంజ్ సినిమా నిజంగా బ్రతకడం దాదాపు అసాధ్యమైపోయింది. ఇంకా 2026 ది ప్రజెంట్ నైట్ మేర్. ఇక కరెక్ట్గా ఈరోజు మాట్లాడుకుందాం. సంక్రాంతి సీజన్లో 1-2 సినిమాలు సీజన్లో వచ్చి గట్టెక్కాయి. అది కేవలం పండగ అడ్వాంటేజ్. కానీ ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్లో వారం వారం రిలీజ్ అవుతున్న 10 సినిమాల్లో కనీసం 9 సినిమాలు కూడా జనాలకు తెలియట్లేదు. అంతెందుకు, నా గురించే చెప్తాను. మొన్న మధ్య ఏప్రిల్ 17 ఫ్రైడే ఏవో రిలీజ్ అయ్యాయంట. తిరువీరితో ఒక సినిమా, కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా, పేర్లు కూడా తెలియదు నాకు. ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు. నా పరిస్థితే ఇలా ఉంది, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి మీరే ఊహించుకోండి. ఎందుకు అసలు జనాలు థియేటర్ వైపు ఎందుకు రావట్లేదు? దీనికే చాప్టర్ 2 ది మిడిల్ క్లాస్ బాయ్కాట్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అయిపోయిందండి. మ్యాక్సిమం బాయ్కాట్ చేసేసినట్టే మిడిల్ క్లాస్ పీపుల్. ఏదైనా కానీ వీళ్ళ మీద డిపెండ్ అవుద్ది. వీళ్ళు లేపేస్తే లేసిద్ది, వీళ్ళు పడేస్తే పండబడిపోద్ది. వేసుకునే గోల్డ్ నుంచి రుద్దుకునే సోప్ వరకు
మిడిల్ క్లాస్ హవా మీదే డిపెండ్ అయ్యిద్ది. సో థియేటర్లలో మన తెలుగు సినిమాలు అంతరించిపోయే స్టేజ్కి రావడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎకనామిక్స్. ఒక సినిమా అనేది మిడిల్ క్లాస్ వాడికి, ఒక సామాన్యుడికి ఉన్న ఒకే ఒక్క చీప్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త మన ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు కాస్త అందరూ కలిసి లగ్జరీ కార్పొరేట్ వ్యాపారంగా మార్చేశారు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేద్దాం. ఈరోజు ఏప్రిల్ 2026లో ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ తన పార్ట్నర్తో, ఇద్దరు చిల్డ్రన్తో వీకెండ్లో మల్టీప్లెక్స్కి వెళ్ళాడు అంటే ఏంటి పరిస్థితి? 4 టికెట్లు యావరేజ్గా 250 నుండి 300 వేసుకున్న టికెట్స్కే 1200 స్వాహా. ఇంటర్వెల్లో పిల్లలకి ఒక పాప్కార్న్, 2 కూల్ డ్రింక్స్ ఇప్పించాలి. అదంతా మినిమంలో మినిమం 600 వేసుకుందాం. ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 200 వేసుకుందాం. టోటల్గా ఒక యావరేజ్ ఆ రొటీన్ సినిమా కోసం ఆ పర్సన్ తన జోబులోంచి 2000 తగలయ్యాలి. ఆలోచించండి, అదే 2000కి వాళ్ళ ఇంట్లో ఒక నెలకి ఎన్ని సరుకులు వస్తాయి? లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ వద్దులే కానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మాట్లాడుకుందాం కాబట్టి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ప్రైజెస్తో చూస్తే అమెజాన్ ప్రైమ్ 1 ఇయర్, జియో హాట్స్టార్ 1 ఇయర్ తీసుకోవచ్చు. మరి అంత డబ్బు పెట్టి వస్తాడా థియేటర్కి? రాడు. ఎందుకు వస్తాడు? రిస్క్ తీసుకోడు. సినిమా బాగుంటే వెళ్దాంలే అనే కాలం పోయింది. సినిమా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటే తప్ప 2000 ఖర్చు పెట్టను అనే స్టేజ్కి ఆడియన్స్ వచ్చేసారు. ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ని బతిమాలుకొని ఫ్లెక్సిబుల్ టికెట్స్ ప్రైజింగ్ పేరుతో రేట్స్ పెంచారో ఆ రోజే మిడిల్ క్లాస్ ఆడియన్స్ని థియేటర్కి దూరం చేసేశారు. అది ప్రొడ్యూసర్లు తవ్వుకున్న ఫస్ట్ గొయ్యి. చాప్టర్ 3 ది 4-week ఓటీటీ ట్రాప్. టికెట్ రేట్స్ పెంచారు సరే, దానికి తోడు ప్రొడ్యూసర్లు తవ్వుకున్న రెండో పెద్ద గొయ్యి అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. అదే 4-week ఓటీటీ విండో. కోవిడ్ కంటే ముందు సినిమా మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు టీవీలో వస్తుందో అని భయపడేవాళ్ళు. అప్పట్లో ఒక సినిమా థియేటర్లో 50 రోజులు, 100 రోజులు ఆడేది. కానీ ఇప్పుడు ఆడియన్స్ బ్రెయిన్ ఎలా ట్యూన్ అయిపోయిందంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ రాగానే మైండ్లో క్యాలిక్యులేటర్ ఆన్ అయిపోతుంది. ఏముంది, మనం ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా సబ్స్క్రిప్షన్స్ అంటూ వేలు కడుతున్నాం కదా. మహా అయితే 4 వారాలు, నెల రోజులు ఆగితే అక్కడే 4K రిజల్యూషన్లో వస్తుంది. హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని ఇష్టమైన ఫుడ్ చేసుకోనో లేక స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకోనో, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, నిద్ర వస్తుంటే పాజ్ చేసుకొని, ప్రోటీన్ రొట్టె వస్తుంటే ఫార్వర్డ్ చేసుకొని మరీ చూసుకుందామని ఫిక్స్ అయిపోయారు. దీని ఎఫెక్ట్ ఏంటి? ఒకప్పుడు బ్రహ్మాండంగా కలెక్షన్స్ తెచ్చే ప్యూర్ ఒరిజినల్ ఫ్యామిలీ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, చిన్న బడ్జెట్ థ్రిల్లర్లు అన్నీ ఇప్పుడు థియేటర్ల దగ్గర వాషౌట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఇవి ఇంట్లో టీవీలో చూడాల్సిన సినిమా కదా, థియేటర్కి ఎందుకు అని ఒక బౌండరీ గీసేశారు. థియేటర్కి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక ఈవెంట్ అయిపోయిందన్నమాట. ఆ ఈవెంట్కి తగ్గ సినిమా వస్తేనే వెళ్తున్నారు చాలామంది. లేకుంటే తక్కువకి అమ్ముకొని అక్కడ హిట్ అని వేసుకోవడం తప్ప నిజంగా ప్రేక్షకులు ఆదరించిన సినిమాలాగా అవ్వట్లేదు అది. చాప్టర్ 4 ది డెత్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? మన తెలుగు స్టేట్స్లో అప్పట్లో ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే ఇప్పుడు మ్యాక్సిమం తీసేశారు, మూతపడిపోతున్నాయి. 2026 కల్లా చూస్తే తెలంగాణ, ఆంధ్రలో వందల థియేటర్లు కళ్యాణ మండపాలుగా, గోడౌన్స్గా మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళకి కరెంటు బిల్లులు, స్టాఫ్ శాలరీ కూడా రాని స్థాయిలో కలెక్షన్స్ పడిపోయాయి. డిస్ట్రిబ్యూటర్ల మాఫియా పర్సంటేజ్లు ఇవ్వక థియేటర్ల ఓనర్లు నష్టపోతున్నారు. సింగిల్ స్క్రీన్స్ పోతే టాలీవుడ్కి వచ్చే నష్టం ఏంటి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మెయిన్ థింగ్ అక్కడే ఉంది మరి. అది చేయటం వల్ల మాస్ ఆడియన్స్ ఎలిమినేట్ అయిపోయారు కూడా. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అని, రోజువారీ కూలీలు, వీళ్ళు మల్టీప్లెక్స్కి వెళ్ళి 300 పెట్టి సినిమా చూసే అంత బడ్జెట్ ఉండదు. సో వాళ్ళు కంప్లీట్గా థియేటర్లకి దూరం అయిపోయారు. మిడ్ రేంజ్ సినిమా కానీ, చిన్న సినిమా కానీ వస్తే సింగిల్ స్క్రీన్స్లలో నేల, బెంచ్ అంటే 3rd క్లాస్, 2nd క్లాస్ ఇవి అంతా ఫిల్ అయిపోయాయి. నాకు ఇంకా గుర్తు, ఇంకా ఈ సమ్మర్ టైంలో అయితే ఆ ఎండకి తట్టుకోలేక పొద్దున్న పని చేసుకొని మ్యాట్నీకి నేలో, బెంచో, టికెట్ కొనుక్కొని ఏసీ కోసం థియేటర్కి వెళ్ళేవాళ్ళు. కొద్దిసేపు హాయిగా సరదాగా ఏదో ఒకటి చూస్తూ చిల్ అవుతూ ఉండొచ్చు అని. ఇప్పుడు నేల, బెంచ్ ఎక్కడో ఒక చోట. మొత్తం మల్టీప్లెక్స్లు అయిపోయాయి. వీళ్ళ దగ్గర ఏమైంది? చూద్దామని థియేటర్కి వెళ్తే సారీ సార్ ఆడియన్స్ లేరు, షో క్యాన్సిల్డ్ అని బోర్డ్స్ పెడతారు. మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి కూడా అంత ప్రైజెస్ పెడితే ఎవరు వచ్చేది? రాకపోగా వచ్చిన వాళ్ళకి కూడా వేయరు. ఎన్ని 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 దారుణాలు సార్. కొన్నిసార్లు నాకే అనిపించేది, ఆన్లైన్లో చూసుకుంటాను ఏమన్నా బుక్ అయ్యాయా అని. లేకపోతే వెళ్ళటం కూడా మానేశాను చాలా వరకు. బికాస్ చాలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అంతా కష్టపడి ఆ ఎండకి, ట్రాఫిక్కి, పొల్యూషన్కి గురై వెళ్తే
ఆడియన్స్ లేరు, షో క్యాన్సిల్ అని చెప్పేసి ఈజీగా బోర్డు పెట్టేస్తాడు. విసుగొచ్చేసేది నాకైతే. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లుగా అవ్వటం వల్ల జరిగిన అనదర్ డిజాస్టర్ ఇది. మాస్ ఆడియన్స్ లేని టాలీవుడ్ ప్రాణం లేని దేహంతో సమానం. చాప్టర్ 5 ది క్రియేటర్స్ ఫాల్ట్, టిక్ టాక్ అటెన్షన్ స్పాన్ అండ్ లేజీ రైటింగ్. ఇంత జరుగుతున్నా జనాలు మనల్ని బ్యాన్ చేస్తున్నా మన మేకర్స్ అస్సలు ఆలోచించట్లేదు, ఎవ్వరికి ఎక్కట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ప్రైజెస్, 4 వీక్ ఓటీటీ, బ్రేక్ ఈవెన్, బోగస్ మాత్రమే కాదు, అసలు ప్రాబ్లం మన టాలీవుడ్ రైటింగ్ రూమ్స్లో ఉంది. మనం ప్రెసెంట్ రీమేక్స్ చేయట్లేదు, కొత్త కథలే రాస్తున్నాం కదా అని డైరెక్టర్లు కాలర్ ఎగరేస్తున్నారు. కానీ ఆ ఒరిజినల్ కథలో ఒరిజినాలిటీ ఎక్కడుందంటే ఫేస్లలో బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. మన డైరెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చొని ట్విట్టర్లో ట్రెండ్స్ చూసి వాళ్ళేదో హాలీవుడ్ రేంజ్ క్రియేటర్స్ అనుకుంటున్నారు. పక్కా లోకల్ ఒరిజినల్ ఎమోషన్స్ వదిలేసి పాన్ ఇండియా పిచ్చిలో పడిపోయారు. అందరికీ నచ్చాలని చెప్పి ఏ స్టేట్కి కనెక్ట్ అవ్వని కిచిడి కథల్లా రాస్తున్నారు. 10 నిమిషాల్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, 40 నిమిషాల్లో సంబంధం లేకపోయినా 10 మందితో గాల్లో లేచే ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్, ఆర్ఎల్స్ మార్పు మంచిదే అని మాడిపోయిన మసాలా దోశ. ఇంకేమన్నా అంటే ఇంటర్నేషనల్ డాన్, రకరకాల రక్తపాతం. 25 ఏళ్ల క్రితం వచ్చిన కొన్ని రొట్ట ఫార్ములాలు పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు. దానికి తోడు ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్ మారిపోయింది. రీల్స్ ట్రెండ్ పెరగడంతో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వాళ్ళు 30 సెకండ్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటు పడిపోయారు. నార్మల్గా ఉన్న సినిమాని కూడా ల్యాగ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకా స్లో పేజింగ్కి వస్తే సినిమా చూడటం ఆపేసి ఫోన్ తీసి స్క్రోల్ చేస్తున్నారు. ఆ భయంతో మన డైరెక్టర్లు క్యారెక్టర్ డెవలప్మెంట్ రాయటమే మానేశారు. లాస్ట్ టైం మన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ని విట్నెస్ చేసిందంటే గాల్లోకి చూడాల్సిందే, ఎప్పుడా అని. మొదటి ఫ్రేమ్లోనే గన్ కాల్చాలి లేదా పంచ్ డైలాగ్ వేయాలి. ఆ వైలెన్స్, బ్లడ్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడం మానేశారు. ప్యూర్ ఒరిజినల్ థ్రిల్లర్ తీసుకున్నా మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి ఐటెం సాంగ్ అని పెట్టి కథని చంపేస్తున్నారు. ఏదేమైనా ఒరిజినల్ లొకేషన్స్ ఉండవు, సోల్ ఉండవు, అంతా ప్లాస్టిక్ సెట్స్లలో ఒక ఫేక్ ఎమోషన్ వేసి సినిమాలు చేస్తున్నారు. చాలా వరకు ఇవే. ఇలాంటి సోల్ లేని స్క్రిప్ట్స్ కోసం జనాలు 2000 ఖర్చు పెట్టడానికి థియేటర్కి ఎందుకు వస్తారు? ఫైనల్లీ కంక్లూజన్, ది వేకప్ కాల్. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే డెత్ ఆఫ్ సినిమా ఇన్ థియేటర్స్ అనేది ఆడియన్స్కి ఉన్న సినిమా పిచ్చి చచ్చిపోయిందని కాదు, మీరు తీసే వరస్ట్ మీ ఫేక్ 100 crore పోస్టర్స్ని మేము ఇక భరించలేమని జనాల నుంచి వస్తున్న ఒక చివరి వార్నింగ్ బెల్. థియేటర్లకు మళ్ళీ కలకలలాడాలంటే ఈ సిస్టమ్ మారాలి. థియేటర్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో రావాలి. వందలు దోపిడీ ఆగాలి. ఓటీటీ విండో రిలీజ్ అయిన 4 వారాలకే కాకుండా కనీసం 8 వారాలు పెంచాలి. అప్పుడే జనాల్లో ఫోమో అనేది క్రియేట్ అవుతుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. రైటింగ్ అన్నిటికంటే ముఖ్యంగా మేకర్స్ తమ ఏసీ రూముల్లోంచి బయటికి రావాలండి. ట్విట్టర్ ట్రెండ్స్ని నమ్మడం మానేసి పబ్లిక్ పల్స్ని పట్టుకోవాలి. కోట్ల హీరోలకు అడ్వాన్సులు ఇచ్చే బదులు బౌండ్ స్క్రిప్ట్స్ రాసే నిజమైన తెలుగు రైటర్స్కి లక్షలు ఇవ్వండి. ఈ సిస్టమ్ మారకపోతే మరో 5 ఏళ్లలో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది కేవలం ఒక జ్ఞాపకంగా, హిస్టరీ బుక్స్లో చదువుకునే మ్యాటర్గా మిగిలిపోతుంది. ఈ రోజు ఉన్న ఈ శ్మశాన నిశ్శబ్దం రానున్న నెలల్లో కొన్ని ఒరిజినల్ కంటెంట్తో మళ్ళీ పండగలా మారాలని కోరుకుందాం. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. దీనిపై మీరేమంటారు? అసలు మీరు థియేటర్కి వెళ్ళడం ఎందుకు తగ్గించేశారో, లేదా మీ ఏరియాలో రీసెంట్గా మూతపడ్డ థియేటర్ పేరేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ప్రతి సినిమా లవర్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈస్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, జై హింద్.